పెళ్ళ? నేను పెళ్లి చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మంచిది, పద మహాలక్ష్మి. ఎక్కడికి? ఊరికి. ఊరికి? అక్కడైతే తల్లిదండ్రుల మాట కాదని కొడుకులు ఉండరు. ఏంటమ్మా ఇది? నాన్నకు నువ్వేం చెప్పు. ఆయన అన్న దాంట్లో తప్పే ఉందిరా. నాకు ఒకే ఒక కోరికుంది. నేను చనిపోయేలోగా నీకు పుట్టబోయే పిల్లల్ని ఒళ్ళో పెట్టుకుని ఆడించాలని. అది తీరేలా లేదు. పోన్లే, ఇలాగే పోతాను. ఇదిగో కూర్చో. అర్థం లేకుండా మాట్లాడతావేంటమ్మా? మోకాలకి బోరుగుడికి ముడేస్తావేంటి? లుక్ మిస్టర్ మధుసూదన్, డాక్టర్ మిమ్మల్నే డాక్టర్. ఎస్, మీరేనా చెప్పొచ్చుగా? అవు కాక, శంకరన్న డాక్టర్ కదా, 24 గంటలు హాస్పిటల్లోనే ఉంటాడు. అస్సలు టైమే దొరకదు. కసంటప్పుడు పెళ్ళి ఎట్లా చేసుకుంటాడు? వదినకి చాలా తక్లీఫ్ అవుతుంది. మామూలు అయితే అన్నను అర్థం చేసుకున్నాడు కష్టం. అదే వదినమ్మ డాక్టర్ అయింది అనుకో, మస్తుగా అర్థం చేసుకుంటది. జోడి మంచిగా ఉంటది. నేనేమనుకున్నాను, తను అదే అన్నారు. దేనికి అలా నవ్వుతున్నారు? ఏంటమ్మా మీరిద్దరు ఎందుకు నవ్వుతున్నారు? నువ్వు ఇలా అంటావనే నీకు డాక్టర్ సంబంధం చూసాం. డాక్టర్ సంబంధమే చూసారట డాక్టర్. అర్థమైంది డాక్టర్. డాక్టర్ మధుసూదన్ చాలా మంచి సలహా ఇచ్చారు. థ్యాంక్స్. ఖాళీ పిల్లి అన్న నిరికిచ్చినా కదా. ఈ డాక్టర్ సంబంధం ఎక్కడది నాన్న? చిట్టిరా. చిట్టి ఎవరమ్మా? కనిపెట్టు. బొండం చిట్టియా? ఏందన్నా లొలి చేస్తురు? ఏం లేరా, నేను చిట్టితో మాట్లాడుతున్నాను. ఇదిగో చిట్టి. అన్నా చిట్టి చిట్టి. నువ్వేరా బాయ్ చిట్టి? ఆ చిట్టి అన్న. నువ్వు చిట్టివా? నేను చిట్టి. గీడైపోయి. సరే చిట్టి, నేను నీకు ఫోన్ చేసి ఏం చెప్పాను? నువ్వు నచ్చలేదు అని మా నాన్నకి చెప్పమన్నావు కదా. అవును. మరి నువ్వేం చేసావు? శంకర్ డాక్టర్ కాదు దాదా అని చెప్పు. తమ్ముడు కొట్టుకుంటాడు రా.